న్యాచురల్ హనీ బాక్స్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి అందరూ. ఈ విధంగా ఉంటుంది హనీ బాక్స్. ఇందులో మనకి వీలు పట్టి 1 2 3 4 5 6 7 8 9 ట్రేస్ ఉన్నాయి. ఇందులో 7 ఉంచుకోవచ్చు లేదా 10 వరకు పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా తీస్తారంటే తేనెని ఇప్పుడు ఫస్ట్ స్మోకర్ యూజ్ చేయాలి. ఇది స్మోకర్, దీంట్లో నుంచి పొగ వస్తుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వాటికి డిస్టర్బెన్స్ లేకుండా మనం తీసుకోవచ్చు అన్నమాట తేనెని. ఒకవేళ స్మోకర్ చేయకుండా తీస్తే ఏమవుతుందంటే కొంచెం మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి ట్రేస్. చోటుకులు ఉన్నాయిగా. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది 1 ట్రే. ఇదంతా మనకి ఈ తేనె ప్యాకప్ చేసాయి, చూసారా? ఇదంతా తేనె ప్యాకప్ చేసాయి. సీలింగ్ కూడా చేసుకుంటాయి అన్నమాట. ఇలా సీలింగ్ చేసుకుంటాయి అన్నమాట. ఎందుకు సీలింగ్ చేసుకుంటాయంటే ఎప్పుడన్నా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వాటికి ఆహారం కోసం ఇలా దాచుకుంటూ ఉంటాయి. మనం ఏం చేయాలి, సీల్ అయిన తర్వాత మనము దీన్ని ఏ విధంగా తీయాలో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పెట్టినా ఇదేనా? ఇలా ఉంటుంది. రెడీ స్టార్ట్. సరే వచ్చేసి మీకు మామూలుగా కూలి ఈగలు గురించి కూల్ ఈగలు. ఇవి వచ్చేసేమో డ్రోన్ ఈగలు, అంటే మగ ఈగలు, పోతే ఈగలు అనమాట. వీటి వల్ల బాక్స్కి వచ్చి ఇలా యూస్ ఉండదు. వల్ల క్యూన్గా ఉంటుంది దీనివల్ల యూజ్. ఓకే. ఇది బయటికి పోయి పోలను తేవడం కానీ హనీ ఎక్స్ట్రాక్షన్ మామూలుగా ఏమీ చేయవు. దీనివల్ల వచ్చేదల్లా డ్రోన్ ఈగల్లో వచ్చేది మొత్తం రాణికలు క్యూన్కి. ఇవి వచ్చేసి కూలి ఈగలు. ఎక్కువ మొత్తంలో బాక్స్కి వచ్చేసి ఈ ఈగలే ఉంటాయి, కూలి ఈగలే ఉంటాయి. ఇది రాణి ఈగ అనుకుంటా. ఇవి కాదు, నేను చూపిస్తాను. ఒక ట్రే మొత్తం మీద ఒకటే రాణిగా ఉంటుంది. అదే అన్ని ట్రేలు కవర్ చేస్తుందా? అన్ని హోల్స్ మొత్తం అవే చేస్తుంది. ఈ 10 ట్రేలలో ఒక ట్రేలో మాత్రమే రాణిగా ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చేసి మీకు నేను చెప్తాను. లోపల చూడండి, కొంచెం లోపలికి రాయల్ జెల్లీ లాగా కనబడుతుంది. అవునవును, కనబడుతుందా? అవును. అంటే అది 5 days క్రితం పెట్టిన గుడ్లు అన్నమాట. అవి గుడ్లు అలా జెల్లీలా మారిపోయి ఇలా వస్తాయి. ఒక రోజుకి వచ్చేసి ఒక నైట్కి 10,000 గుడ్లు పెట్టింది 10,000 గుడ్లు. రాణి ఏది? ఇదిగో పెద్దది. ఎస్, ఇక్కడ ఉంది రాణి ఈగ. సపరేట్ ఇది సపరేట్ చేద్దాం. సపరేట్ మీరు చేసుకుంటున్నాను. ఫ్రేమ్ పెట్టిస్తాను. ఒక్క నైట్కి వచ్చేసి 10,000 గుడ్లు ఒక నైట్. ఓకే. జై గురుదేవ్. ఇదే మనకి ట్రేలో ఇలాంటి ట్రేలు 8 9 ఉంటాయి అనుకున్నాం కదా. అన్ని ట్రేలకు కలిపి ఒకే రాణి ఈగ ఉంటుంది. డ్రోన్ ఈగ, మగ ఈగ, మొత్తం 3 రకాల ఈగలు ఉంటాయి. మొత్తం అన్నిటికి కలిపి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది రాణి ఈగ అంటాం దీన్ని మనం. ఈ రాణి ఈగ ఒక్కటే ఈ ట్రేనే కాకుండా అన్ని ట్రేస్కి ఇదే అన్నమాట మూలం. రోజుకి సుమారు 10,000 గుడ్లు పెడుతుంది ఒక నైట్లో. చూడండి ఎంత మిరాకిల్. 10,000 ఎగ్స్ పైన ఎగ్స్ పెడుతుంది. ఇవి ఒక 1 week 10 daysలో మెల్లిమెల్లిగా హనీగా ఫార్మప్ చేసుకుంటుంది. ఈ కూలీగలన్నీ వెళ్ళి మనకి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల నుంచి వచ్చిన రసాన్ని తీసుకొని ఇందులో వచ్చి దాచేసుకుంటాయి అన్నమాట. ఈ దాచుకున్న దాన్ని మనము సింపుల్గా చెప్పాలంటే దోసుకుంటాం అన్నమాట. చూసారుగా రాణి ఈగను. రాణి ఈగ ఇక్కడుంది, ఇక్కడుంది రాణి ఈగ, ఇక్కడుంది. ఇది రాణి ఈగ. ఇది ఒకటే ఉంటుందండి. దాదాపుగా
20,000 తేనెటీగలు ఇంకా ఎక్కువనే ఉంటాయండి, 50,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ 50,000 కలిపి ఇది ఒకటే ఉంటుందన్నమాట. ఓకే.